పిలిచినటువంటి గ్రామ పంచాయతీ అధ్యక్షులు, గ్రామ పంచాయతీ సభ్యులు, అలాగే వారితో కలిసి వచ్చినటువంటి ఎంపీటీసీ సభ్యులు, నియోజకవర్గానికి చెందిన ముఖ్యమైన నాయకులందరూ సుమారుగా ఈవేళ హాజరైనారు. మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను మొట్టమొదట గ్రామ పంచాయతీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాను. మీ అందరికీ కొంతమంది తెలుసు, కొత్త వాళ్ళకి తెలియకపోవచ్చు. 81లో అంటే సుమారుగా ఈ వేళకు 45 సంవత్సరాల క్రితం, 45 సంవత్సరాల క్రితం మొట్టమొదటి సర్పంచ్గా పోటీ జరిగి పోటీలో గెలిచి సర్పంచ్ అయ్యాను. అంటే సర్పంచ్కు ఉండేటువంటి గౌరవం తెలుసు నాకు, సర్పంచ్కు ఉండేటువంటి బాధలు నాకు తెలుసు. మన గ్రామాల్లో నేను అందుకే ఎప్పుడు చెప్తుంటాను, సర్పంచ్ ఉద్యోగం అనేది చాలా కష్టమైందని కూడా చెప్తాను. ఎమ్మెల్యేగా గెలిచివచ్చు, కానీ సర్పంచ్గా గెలవడం చాలా కష్టం. ఎందుకు? ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వ్యక్తికి గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ అతను ఎలాంటి వాడు కాదు, ఆమె ఎలాంటిది అన్నది చూసేస్తారు కదా, తెలిసిపోతుంది. ఇప్పుడు పార్లమెంట్కి ఎవడో పోటీ చేస్తాడు, ఆడ ఇచ్చపురుడు గారికి ఏం తెలుస్తుంది? ఈ పేజీల్లో వచ్చింది, ఇట్లలో వచ్చిందే చూస్తాడు. కానీ స్వయాన రోజు ఆడి ప్రవర్తన ఎలా ఉందన్నది తెలీదు. అందుకే మనం పోటీ చేసినప్పుడు మన ప్రత్యర్థుల గురించో ఇతరుల గురించో ప్రజలు చెప్తుంటారు, మీ చెవిటిని పడి ఉండాలి. కొంతమంది పోటీ ఆడేడు తల్లిదండ్రులకి గెంజిపోయిరా అంటే ఎన్నికల్లోనే తల్లిదండ్రులు గెంజిపోయడం కూడా ఇష్యే. ఒకళ్ళు ఆమె అనుకో, ఆమె నోటు ఎట్టగలవరా మనం అంటే దానికి మరి వద్దని అర్థం. ప్రతి విషయం తెలిసిపోద్ది వాడికి. ఆడే అన్నదమ్ములకు మోసం చేసినట్రా, దానికి ఒప్పిస్తే మరి మర్చిపోవడం మరి ఇవ్వట్రా. ఇవన్నీ విషయాలు పంచాయతీలో ఉన్న ఆ వ్యక్తి క్యారెక్టర్ని చూసేస్తారనమాట వాళ్ళు. మిగతా దగ్గర మోసం చేయొచ్చు కానీ ఊర్లో మోసం చేయలేము, తెలుసుకుందంతా. అందులో పంచాయతీ ప్రెసిడెంట్ గెలవడం కష్టమే, పార్లమెంట్ గెలిచివచ్చు కానీ పంచాయతీకి గెలవడం కష్టం. ఏదా నిజమా కాదా? రెండోది, మనకు ఊళ్ళలో ఉండేటువంటి వాటర్లు ఎలాంటి వాళ్ళు, రోజు పార్లమెంట్ మెంబరు ఎమ్మెల్యే దొరకడు జనంకి, సర్పంచ్ దొరికిపోతాడు ఊర్లో. దొరికిపోతే ఏం చెప్తాడు ఆడికి వచ్చి, పలానా రోజు మా అబ్బాయికి పెళ్లికి చూడడానికి పలానా ఊరు వెళ్తాను, నువ్వు రావాలి రెడీగా అని చెప్తాడు. వెళ్ళాలి అంటే పాఠశాల, పుట్టినరోజు, ఇంకా ఇవన్నిటికీ ఎలాగే వెళ్ళాలి. ఈ సొంతకు హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్కి ఏ హాస్పిటల్కి వెళ్ళాలో సలహాకు వస్తాడు. వచ్చిన తర్వాత కానీ ఆ డాక్టర్ అది చేసిన ట్రీట్మెంట్ అది తగ్గలేదనుకో, మా సర్పంచ్ అక్కడ తీసుకెళ్ళిపోండి, మా పంప ముంచండి అని ఆడుచాడు. ఇది ఏ సంబంధం ఏంటి? అది రుణం కావాలన్నా, పిల్లలకు ఉద్యోగం కావాలన్నా, ట్రాన్స్ఫర్ కావాలన్నా అన్నీ సర్పంచ్ చేయాలని కోరుకుంటాడు. నువ్వు తప్పడికి తెలియదు, నీ అంత అందుబాటులో ఎవడు ఉండడు. అసలు విషయం అది, అది తప్పని నేను అన్నాను. నీ అంత అందుబాటులోన మరొకడు ఎవడో దొరకడాడు. నేను అనుకోని నేను దొరకను, 15 రోజులు ఇక్కడ ఉన్నాను, 15 రోజులు ఎక్కడ ఉంటున్నా, వెళ్ళినా కూడా ఆ టైంకి మరి ఉంటారో లేదో తెలియదు. అందుకు సర్పంచ్ని పట్టుకుంటాడు. సర్పంచ్ ఉద్యోగం చేయడం అనేది చాలా కష్టమైంది. అందులో పేరు ప్రఖ్యాతలు 5 సంవత్సరాలు చేసిన తర్వాత నిలబెట్టుకున్నాడు అని అంటే వాడు చాలా గొప్పవాడని ఈ సందర్భంలో నేను మనవి చేస్తాను. అందుకే మీ అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాను. 5 సంవత్సరాల కాలం మీరు పూర్తి చేశారు. ఎన్నో కష్టాల్ని, అలాగే ప్రజల అవసరాల్ని మీ పరిధిలో, చట్ట పరిధిలో, మీ గ్రామ పంచాయతీ అనుమతించినటువంటి మేరకు మీరు చేయగలిగినారు. మీకు అభినందనలు. రెండోది, పంచాయతీ ప్రెసిడెంట్కి రాజకీయాల్లో తరువాత ఎప్పుడైనా తాను ఇంకొక పదవి లభిస్తే
పంచాయతీ ప్రెసిడెంట్గా చేసి వచ్చినటువంటి వాడు సులువుగా ఇతర పదవుల్ని నిర్వహించగలడని మీకు ఈ సందర్భం మనం చేస్తుంది. అంత అనుభవం వస్తుందన్నమాట వాడికి. సైకాలజీ, ప్రజల సైకాలజీ అర్థమైపోతుంది. ఇవన్నీ అందులోని భాగమే మీకు చెప్తాను చూడండి. చిన్న ఉదాహరణ, నాకు ఎలాగ నష్టం అయిపోతుంటుంది కొన్నిసార్లు మీ వలన. మీ దగ్గరికి వస్తాడు, వస్తే మా అబ్బాయికి ఎలాగైనా ఉద్యోగం వేయించాలని నీకు అటు చెప్తాడు. ఉద్యోగం వేయించనంటే నీకు శత్రువు అయిపోతున్నాడు. నువ్వు వెంటనే చేస్తావు, పదైతే మన ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళిపోదాం అంటాడు. ఆ వెళ్ళిపోతున్నప్పుడే నీకు తెలియదు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళిపోయి నీ ఉద్యోగం ఏంటి అవ్వదని. కానీ నీ ఉద్దేశం ఏంటి? నా మీద తోసేదానికి. 7-10 సార్లు అతని దగ్గరికి వెళ్తే అతనే పట్టించుకోకపోతే ఏం చేస్తావా? ఆ రెండోసారి ఎలక్ట్ అవుతాడు. మొదటిసారి కాదు, రెండోసారి కూడా ఎలక్ట్ అవుతాడు. ఇంట్లోనే చెప్పాడు అనుకో, అక్కడికంటే అక్కడేంటి అవ్వరు, ఇవి ఆయన చేతులు ఉన్నాయా అన్నాడు అనుకో, రెండోసారి ఓడిపోతాడు. మీరు రెండోసారి గెలవడానికి నా పంప ముంచుతారు మీరని నీ సందర్భం మనం చేస్తాం. జరగని పనులన్నీ నెత్తి మీద తీసుకొచ్చి నా మీద పెడతారు. నా దగ్గర జరగని సంగతి మీకు తెలుసు, ఎందుకంటే మీరు చైతన్యవంతులు కనుక మీకు తెలుసు. అయినా తెచ్చి నా మీద తోసేస్తారు. అది ఇలాగ ఎమ్మెల్యే కంటేనూ చాలా చైతన్యవంతంగా స్టడీ చేయగలుగుతాడు, సైకలాజికల్గా స్టడీ చేయగలుగుతాడు ఓటర్ని. ఒక రకమైనటువంటి తర్ఫీదు పొందుతాడు. తర్వాత ఎగ్జిక్యూటివ్ పోస్ట్, పంచాయతీ ప్రెసిడెంట్ అనేది అతను ప్రతినిధి కాదు, నిర్వహించేవాడు. అధికారాన్ని నిర్వహించి చేసేవాడు. ఓ పంచాయతీ ప్రెసిడెంటు ముఖ్యమంత్రి ఉద్యోగం అయినా ఈజీ చేయగలడు, మంత్రి అయినా ఈజీగా చేయగలడు, ఏ పదవైనా చేయగలడు. నిర్వహించడం ఎలాగో అతనికి తెలుస్తుంది, ఒక పని పూర్తి చేయించడం ఎలాగో కూడా తెలుస్తుంది. అందుకోసం చాలామంది నేను శాంక్షన్ చేయించాను అంటారు. నేను పని శాంక్షన్ చేయించాను. పని శాంక్షన్ చేయించిన తర్వాత ఎన్ని పనులు ఉన్నాయి దాని వెనక? శాంక్షన్ చేయడానికి ముందు ఎన్ని పనులు ఉన్నాయో, శాంక్షన్ తర్వాత కూడా పని పూర్తి అవడానికి అన్ని పనులు ఉన్నాయి. ఒక ఎస్టిమేట్ వేసినటువంటి ఇంజనీర్ కావాలా? తాగుబోతు కాకుండా నీ టైంకి పిలిస్తే వచ్చినోడు అయ్యి ఉండాలా? ఎవడో కాంట్రాక్టర్ పెడతావు, కాంట్రాక్టర్ చేయాలా? ఎన్ని పనులు కాంట్రాక్టర్లు చేయకుండా వదిలేసినవి ఉన్నాయా? అక్కడ ఉన్నటువంటి స్థలం వివాదం ఏదో ఉంటే అది పరిష్కరించాలా? నువ్వు అన్ని పరిష్కరిస్తావు. అక్కడేమో వాడు వస్తే కరపట్టుకున్నాడు కూర్చుంటాడు, ఇది ముట్టుకుంటే నేను ఒప్పుకున్నాడు కూర్చుంటే తప్పని. ఎందుకంటే ఆడితో నువ్వు తవ్వుపడడానికి ఇష్టపడు, ఆడి ఓట్లు పోతాయి, ఆడేమో కట్టినప్పుడు. ఇవన్నిటికీ ఇలాంటి సమస్య అన్ని అధిగమించడానికి సరిపడేటువంటి చైతన్యం సర్పంచుకుంటారు. ఒక శాంక్షన్ తెచ్చుకోవాలి. శాంక్షన్ తెచ్చుకున్న టెక్నికల్ శాంక్షన్స్, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ సిస్టమేటిక్గా చేయించుకోవాలి. రేపు ప్రత్యర్థి పిటిషన్ పెడితే ఎదుర్కోవడానికి సరిపడి సెట్ చేయాలి. పని చేయించడానికి అవసరమైన కాంట్రాక్ట్ని ఎదుర్కోవాలి. పని చేయించే పద్ధతి ద్వారా అధికారులతో చేయించుకోవాలి. దానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగించాలి. ఇవన్నీ తరిసినైపోతుంది సర్పంచ్. అలాంటి అనుభవమే నాకు ఇంతమంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసిన ఆ పాత పంచాయతీ ప్రెసిడెంట్గానే నాకు చాలా నా రాజకీయ జీవితంలో, పదవీ జీవితంలో ఉపయోగపడిందని మీకు సందర్భం మనం చేస్తుంది. మీలో కూడా ఎంతమంది మంత్రులు అవుతారో ఇంకా చెప్పలేం కదా. అవసరమైతే కొంత ఎవరికొకరు వరించవచ్చు. ప్రజాస్వామ్యంలో అందరికీ అవకాశం, కొందరికైనా వస్తాయి. అందుకోసం మీరు అదృష్టవంతులు. పంచాయతీ, గ్రామానికి సంబంధించిన సమస్యలు పరిష్కరించే పని చేశారు. మీతో కలిసి ఒక టీముని నడిపారు. 10 మంది వార్డు మెంబర్లు మీతో గౌరవంగా నడుపుకున్నారు. ఇది చాలా సంతోషం. మీతో కలవడం కూడా నాకు సంతోషంగా ఉంది. ఇప్పుడు మనం మరికొన్ని విషయాల గురించి కూడా మాట్లాడవలసి ఉంది. ఎందుకంటే నాకు చెవిట్లో జనార్దన్ చెప్తాడు, 1:30 వరకు చికెన్ బిర్యానీ తయారవుతుందని చెప్తుంటాడు. అటువైపు మరి ఎవరు వెళ్ళక్కర్లేదు. 1:00 వరకు, 2:30 వరకు మనం ఎక్కడే కార్యక్రమం చేయాలి. ఈవేళ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయ్యింది. చంద్రబాబు చెప్పిన చాలా మంది నమ్మారు. జగన్మోహన్ రెడ్డి కూడా సులువుగా అన్నీ ఇస్తున్నాడు కదా, ఏంటి మనం అడగకపోయినా ఇచ్చేస్తున్నాడు, మరి ఇస్తామన్నటువంటి చంద్రబాబు ఇంకెన్ని ఇస్తాడో అని చెప్తే ఆయన అన్నీ రెట్టింపు చేసిండు. అన్నాడు వాలంటీరా 5,000 ఉంది కదా, 10,000 ఏది ఉంటే అది రెట్టింపు చేసి అని చెప్పి నమ్మించే పని చేశాడు. నమ్మొద్దు అని చెప్పారు మనం, కానీ వినలేదు, నమ్మారు, ఓటు వేశారు.
ఓటు వేసిన తర్వాత ఇప్పుడు పరిపాలన ఏం జరిగింది చూడండి, చూశారు కదా. ఆయన అవేవి మర్చిపోయినట్టు నటించాడు. 3 మాసాల నాడే చెప్పాడు అవన్నీ జరిగేవి కాదని కూడా చెప్పాడు. అది అయిపోయింది. ఈవేళ ఉన్న వ్యవస్థలు ఎన్ని పాడైపోయినాయి మీరు చూసారా? హాస్పిటల్కి వెళ్తే మందు బిల్లు లేదు. ఇష్టానుసారంగా ప్రైవేటు వ్యవస్థలు, ప్రైవేట్ హాస్పిటళ్ళు, డాక్టర్లు అమాయకంగా ప్రజల్ని దోచే కార్యక్రమం చేసేస్తున్నారు. చంద్రబాబు గారు ఆరోగ్యశ్రీ ఎలా తెలుసా? నేను మన రామారావుని అడిగాను. నేను ఏది బందరమానపేట అధ్యక్షుడు రామారావు ఉన్నాడు కదా, కాలు చేయరిగింది అతనికి. పరమర్శకు వెళ్ళాను. ఏ రామారావు ఎలా ఉన్నావంటే బాగున్నాడు అయ్యా. ఏంటి అంటే నాకు ట్రీట్మెంట్ ఇది. ఎక్కడికి వెళ్ళావు? ఫలానా హాస్పిటల్. ఏంటి మరి ఎంత ఖర్చు అయిందంటే ఆరోగ్యశ్రీలో పెట్టామయ్యా అన్నాడు. నీకేం ఖర్చు అవ్వలేదంటే 75,000 మాత్రం తీసుకున్నారని చెప్పారు. చంద్రబాబు ఆరోగ్యశ్రీ అది. ఆ సర్జరీ కాస్ట్ అది లాగేస్తాడు హాస్పిటల్లోనే. వాటికి వేరే చెప్తాడు, నీకు మంచి రాడ్డు పెట్టాలి, నీకు మంచి స్టంట్ వేయాలి, నీ మెడిసిన్ ఎక్కడ దొరకదు, ఎందుకు చేస్తాను హాస్పిటల్ అలాగా. అది తప్పట్టు నేను అతనికి చంద్రబాబు డబ్బు ఇచ్చే పరిస్థితి లేదు. ఈవేళ 4,000 కోట్ల రూపాయలు బకాయి ఉన్నాడు. హాస్పిటల్ ఎవరు ఆరోగ్యశ్రీ అంటే సర్జరీ చేయడం మానేస్తున్నారు. మా దగ్గర కాదని చెప్తున్నారు. పరిపాలనలు బాగానే కదా. అలాంటి సర్జరీ ట్రీట్మెంట్ జరగదు అని తెలిస్తే అడిగినటువంటి నాదులు ఉన్నాడు రాష్ట్రంలో? లేదు. అన్ని వ్యవస్థలు చూడండి. అలాగే తాలూకా కార్యాలయాలు, మీ ఊర్లో ఉన్నటువంటి కార్యాలయం చూడండి. మనం ఉన్నప్పుడు ఆ కార్యాలయాలు ఎంత సజావుగా నడిచేవి. డెత్ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్ కావాలంటే ఇంటికి తెచ్చి ఇచ్చినటువంటి పరిస్థితి ఉండేది. ఈవేళ అక్కడ ఉన్నటువంటి సెక్రటేరియట్ స్టాఫ్ కూడా 4 ఉంటే 1-2 వచ్చి పోతారు, అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోతుంటారు. అవి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు కనుక ఆ కార్యాలయాలు పనిచేయకపోయినా పర్వాలేదని మరి ప్రభుత్వం అనుకుంటుందేమో నాకు తెలియదు. కింద ఆ గ్రామీణ స్థాయిలో ఉండే పరిపాలన అంతా ఫినిష్ అయిపోయింది. ఇక లంచాలు ఎవడు దొరికింది వాడు పిండేస్తున్నారు, పిసికేస్తున్నారు, ప్రజల్ని నాశనం చేసేస్తున్నారు. సామాన్యుడు ఎవడు బతకలేనటువంటి స్థితి ఈనాడు వచ్చింది. ఏ కార్యాలయంకి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి, టీడీపీ నాయకుడు ఎవడైనా చెప్తే అడుగుతుంది. ఎవడైనా ఇంకో పార్టీ వాడు ఆఫీస్కి వెళ్తే నాకు అర్థం కాదు. ఆఫీస్కి వెళ్తే ఆయన నువ్వు మా ఆఫీస్కి రావురా, నువ్వు వచ్చినావు తెలిస్తే ఆడు మా మీద పడిపోతాడని అధికారులు చెప్తున్నాడు. ఎటు తీసుకెళ్ళిపోయి పరిపాలన చూడండి. ఎక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమం లేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్ఆర్ఈజీ రోడ్లు వేసేసి, ఆ రోడ్లు కూడా సబ్స్టాండర్డ్ రోడ్లు వేసి పైసా వరకు ఆ కార్యకర్తలకు రావడానికి చేశారు. అది చూసి కొంతమంది రోడ్లు వేసేసాం, మేము రోడ్లు వేసామంటారు. ఆ రోడ్లు వేసినటువంటి డబ్బు మనం కూడా వేసాం. అవన్నీ కార్యాలయాల కింద కట్టాం. ఈనాడు కనిపిస్తున్నటువంటి మీరు పనిచేస్తున్న కార్యాలయాలన్నీ ఎన్ఆర్ఈజీలో మనం కట్టినటువంటివి. మీకు మన అభివృద్ధి చెందిన ప్రాంతాలకి అభివృద్ధి చెందిన ప్రాంతాలకి తేడా లేదా? ఎవరికి మేమంతా అబద్ధాలు మాట్లాడుతున్నాం అని చెప్తుంటారు. ధర్మాన గారు అలాగే మాట్లాడతారులేండి. ఏమిటి అలాగే మాట్లాడతారు? నువ్వు జవాబు చెప్పు. ఇక్కడ ఉన్నటువంటి భూములన్నీ, ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులన్నీ, సంపదలన్నీ ఎవరివి? ఎవరి చేతికి వెళ్ళిపోయినాయి? ఈ 80 సంవత్సరాలు వెళ్ళిపోయినాయి అందరూ. నాడెవరి వద్ద శ్రీకాకుళం జిల్లాలో బేదవాడి దగ్గర భూమి ఉండేదో ఆ భూమి ఇప్పుడు లేదు. వేరే ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజల చేతుల్లోకి వెళ్ళిపోయింది. అక్కడ పెద్ద పెద్ద భవనాలు వచ్చినాయి, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వచ్చినాయి. ఈ రోడ్డు వెంట కనిపిస్తున్నటువంటి సంపద అంతా ఎవరి చేతిలో ఉంది? మన దగ్గర లేదు. వాళ్ళు వచ్చింది తప్పని నేను అన్నాను. రాజ్యాంగబద్ధమే వాళ్ళు రావచ్చు. ఎందుకు రాగలిశారు? మీరు అభివృద్ధి చెందిపోయారు కనుక, మీ దగ్గర చదువుకున్నారు కనుక, మీకు దేశంలో వచ్చినటువంటి ఇన్సెంటివ్స్ అన్నీ తీసుకునేటువంటి తెలివితేటలు ఉన్నాయి కనుక, ప్రపంచంలో టెక్నాలజీని అంతా తెచ్చుకోలేనటువంటి చైతన్యవంతులు మీరు కనుక, దేశం నుండి బ్యాంకుల దగ్గర అప్పు తెచ్చుకునేటువంటి తెలివితేటలు మీకు ఉన్నాయి కనుక, మీరు అవన్నీ తెచ్చుకొని మా ఆస్తులన్నింటిలో మా అందరి తాలూకు ఆస్తులను తీసుకుని ఏ భూమి మీద నేను ఈ భూమికి ఓనర్ను, యజమాని దర్జాగా ఆనాడు గోసి కట్టుకున్న కర్ర పట్టుకొని గర్వపడినోడు ఈవేళ గర్వం లేదు సరే కదా, ఆఖరికి తల పట్టుకొని రేపు ఎలా గడుస్తుంది నాకు కూలిచ్చేటువంటి వాడు ఆడి భూమి మీదే కూలి కోసం ఎదురు చూసేటువంటి స్థితి ఈనాడు ఈ ప్రాంతాల్లో వచ్చేసిందని మీకు సందర్భం మనం చేస్తాం. వాటిని రాలేదు మన బేదరికం.
ఈ 85 సంవత్సరాల పరిపాలనలో లోపాల వలన వచ్చింది. అలాంటి పరిస్థితుల నుంచి కాపాడడానికి జగన్మోహన్ రెడ్డి మనకు ఒక వెలుగులా కనిపించినాడని మీకు మనం చేస్తుంది. ఈవేళ పెట్టినటువంటి మూలపేట పోర్టు 4,300 కోట్ల రూపాయలు పెట్టుబడి. చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ నుంచి 10 సంవత్సరం అది పూర్తి చేయడానికి డబ్బులు ఇవ్వక్కర్లేదు. దాని బ్యాంకులో అప్పు శాంక్షన్ చేయించి లోన్ శాంక్షన్ చేసి ఇచ్చినాం. అది కూడా మీరు పూర్తి చేయరా? ఆ ప్రభుత్వం పోయింది కనుక మీరు వదిలేస్తారా? ఎప్పుడో 65 సంవత్సరాల క్రితం ప్రారంభించిన వంశధారని మీరు పూర్తి చేయరా? 200 కిలోమీటర్లు కలిగినటువంటి సముద్ర తీరంలో ఉండేటువంటి ఒక్క హార్బర్ కడితే, సూర్యుని చెప్పాడు ఇప్పుడే, ఒక్క ఫిషింగ్ హార్బర్ కడితే అది కూడా మీరు పూర్తి చేయరా? ఏమిటి అన్యాయం? ఎందుకు మనం తిరుగుబాటు చేయకూడదు? ఎందుకు మనం జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేయకూడదు? ఎవరో ఇక్కడ వాళ్ళ తరఫు ప్రతినిధులు, ఎమ్మెల్యేలు వాళ్ళు గతిలేక వాళ్ళ తరఫున మాట్లాడతారు. కానీ మన కళ్ళెదురుగా మన కన్నీరు, మన బాధలు, మన ఆవేదనలు తెలుస్తాయి కదా. దొండగంజలి 2,400 కొంటానని చెప్పావు. ప్రతి కార్యాలయంలో నోటీస్ అంటించినావు. ఇంటిల్లిపాది కష్టపడి అప్పులు తెచ్చి బ్లాక్లో ఎరువుకొని మొత్తం రక్తాన్ని అంతా చెమట కింద చిందించి పనిచేశారు కుటుంబం అంతా. గింజలు రెడీగా ఎగరబోసి రెడీ చేసినప్పటికీ సావుకౌరు చల్లగా చెప్తున్నాం. ఏ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు? రాజధాని గురించి నువ్వు మార్కెటింగ్ చేస్తున్నట్టుగా దీని గురించి ఎందుకు మార్కెటింగ్ చేయవు? ఇది పేదవాళ్ళ సమస్యని కదా. రాజధాని ఇక్కడ నుంచి మారుదని మార్కెటింగ్ చేస్తున్నావే, అదే మార్కెటింగ్ ఈ పేదవాడి గింజల కోసం ఎందుకు నువ్వు మార్కెటింగ్ చేయవు? నువ్వు చెప్పిందే కదా 2,400 కొంటానని చెప్పింది. ఇవాళ వ్యవసాయ మంత్రి నా చేతులు ఏం లేదు, నేనేం చేయలేను అంటున్నాడు. అక్కడ అలాగంటాడు, ఇక్కడేమో డీ అని అంటాడు. ఎందుకు ఇది? ఎవరి ప్రయోజనం కోసం ఇది? నేను ఎన్నుకో నీ ప్రతినిధిగా పంపించిన నీ ప్రజలకు నువ్వేమీ ఒక సాయం చేయలేని స్థితిలో ఉంటే, ముఖ్యమంత్రిని నిలదీయలేకపోతే ఎందుకు మనకి ఉద్యోగాలు అంటాను? మాట్లాడాలి. కొన్ని సందర్భాల్లో పేద ప్రాంతాల ప్రతినిధులు మనసు మాట్లాడే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళతో వివేచించడానికి కూడా సిద్ధపడాలి. అలాంటి అన్యాయం మన ప్రాంతానికి జరుగుతుందని మీకు ఈ సందర్భం మనం చేస్తుంది. ఒక ఎమ్మెల్యే అయితే ఎంతరా, అవ్వకపోతే ఎంతరా బాబు? ఎంతమంది ఎమ్మెల్యేలు ఇప్పుడు చెప్పారు మన శ్రీకాకుళం చెప్పగలరా మీరు? అసలన్నా నువ్వు పుట్టినప్పటి నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు చూసారో అది మర్చిపోయి ఉంటాడు. అవేం జ్ఞాపకం ఉండవు. ఉన్నంతకాలం మనం మన జనంకి ఏం చేశాము, వాళ్ళ కష్టాల్లో పడిపోకుండా మనం ఎలాగ పనిచేయాలనే దాన్ని దృష్టి పెట్టాలి. నేను ఇది చూసిన తర్వాత 10 మంది రైతులను తీసుకొని, లీడర్స్ని తీసుకొని 2-3 కళ్ళాలకు వెళ్ళి నేను అడిగాను. అప్పుడు 1750 ఉండేది, నేను అడిగిన తర్వాత 1600 అయిపోయింది. ఇది ఖచ్చితంగా గట్టిగా వ్యతిరేకించాల్సినటువంటి అంశం. ఒక్కడ చూడు, నేను వెళ్ళి మాట్లాడిన దానికి అలా కాదు, మేము కొంటాము, రైతులను ఆదుకుంటాము అని ఒక్కడు మాట్లాడలేదు. వ్యవసాయ మంత్రి చేత మాట్లాడించండి కొనలేమని. ముఖ్యమంత్రి గారు మీరేం చేస్తున్నారు? మీరు చెప్పండి. బడ్జెట్ నుంచి మార్కెట్ ఇంటర్వెన్షన్ కొంత డబ్బు ఇచ్చి నేను ఆదుకుంటానని మాట చెప్పలేకపోతున్నావే. ఇదే జగన్మోహన్ రెడ్డి ఉంటే కళ్ళాలకు పంపించి మరీ పడిపోకుండా బస్తాలకు గింజలు ఎత్తించి డబ్బులు బ్యాంకులు వేసి ఆదుకున్నటువంటి సందర్భం మీ అందరికీ జ్ఞాపకం లేదా? మన తాతలోనే కదా అవేళ మార్కెట్ కమిటీ అధ్యక్షుడిగా ఉండి చేయించండి పని. తేడా, 2 ప్రభుత్వాలకు ఉన్నటువంటి తేడా చూడండి. మనం ఇంట్లోనే ఏటో కొంప మునిగిపోయినట్టు నువ్వు నోరు బిగించేసి ఏమీ మాట్లాడకుండా కూర్చుంటే ఎలాగా? మాట్లాడుతుండాలి. పక్కింటోడికి ఆడికి మొదటి రోజు వెండు అది టీడీపీ మైకం ఉంటుంది. ఒక్క జొన్న దెబ్బ తగిలినప్పటికీ కొద్దిసేపు నీతో కూర్చోడానికి కష్టపడతాడు. మరొక దెబ్బ మరొక తగిలినప్పటికీ మావోడే కరెక్ట్ అని వెనక రావడానికి ప్రయత్నించి నువ్వు మాట్లాడకపోతే ఎలాగా? అడవుడు మాట్లాడడం లేదంటే మాట్లాడకపోవడం 2 సంవత్సరాల క్రితం మాట. ఈవేళ అది లేదు, అది తగిలిపోయిన జల్ల. ఇంట్లోన పెన్షన్ కోసం రెడీ అయినోడికి పెన్షన్ ఇవ్వలేదు. అదే కుటుంబంలో ఇంతకుముందు మత్స్యకారు భరోసా వచ్చినటువంటి వాడికి కటింగ్ అయింది 30%. ఎక్కడ ఒక ఇల్లు కట్టలేదు. 2,70,000 ఇల్లు చంద్రబాబు మొన్న ఏది ఏ రోజు అది ఉగాది నాడు ఇచ్చాడని చెప్తున్నాడు. అరే ఎకరం భూమి కొనుక్కుంటే 2,50,000 ఇల్లు నువ్వు ఎక్కడ నుంచి ఇచ్చినావయ్యా?
మన జిల్లాలో మీరు బంధువుల ఇంటికి ఇళ్ళ ఇంటికి వెళ్తారు, ఎక్కడైనా ఒక ఎకరం తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత పేదల కోసం పేదవాళ్ళ కోసం ఇల్లు కట్టడానికి కొన్నారు భూమి అని, ఏదైతే నా భూములు ఇళ్ళకి ఇచ్చాను అని చెప్పినోడు ఎక్కడ తగిలినాడా? 2,70,000 ఇల్లు కట్టాట. అవేవి మనము 30 లక్షల మందికి సరిపడేటువంటి 12,000 ఎకరాల భూమి కొని ఆ భూమి ప్లాట్లు వేస్తే వాటి మీద శాంక్షన్ ఇచ్చినటువంటి ఇల్లు వేలు పూర్తయితే ఆ కాగితాలు ఇచ్చి చెప్పుకుంటున్నాను. ఇలాంటి మాటల ద్వారా నువ్వు మాయ చేయొచ్చు కొంతకాలం. ఈ మాయ చేస్తున్న వాళ్ళందరికీ మీరు ఎడ్యుకేట్ చేసే పని కనీసం చేయండి. మనం మాట్లాడితే 10 మందికి నచ్చ చెప్తే మనకు పోయేదేం లేదు. మనం మాట్లాడకపోతే ఇలాంటి దొంగ ప్రభుత్వాలు కొనసాగుతాయి, మళ్ళీ మళ్ళీ వచ్చే ప్రమాదం ఉందని ఈ సందర్భంగా చైతన్యవంతులైనటువంటి పంచాయతీ ప్రెసిడెంట్లకి, వార్డు మెంబర్లకి, ప్రజా జీవితంలో ఉన్న మీలాంటి వాళ్ళందరికీ నా విజ్ఞప్తిని ఈ సందర్భంగా నేను మనవి చేసుకున్నాను. ఈవేళ రియల్ లీడర్షిప్ అంటే గ్రామాల్లో ఉండే వాళ్ళకి ఇవే కాదు, ఒక డ్రైన్ కట్టమా, రోడ్డు వేసమా, ఇవే కాదురా. గ్రామాల్లో ఉండే లీడర్స్ మూఢమైనటువంటి నమ్మకాలకు వ్యతిరేకంగా మీరు పనిచేయాలి. మూఢనమ్మకం ద్వారా చెడిపోతున్నారు. అనవసరమైనటువంటి ఖర్చు పెడుతుండడం వల్ల కుటుంబాలు చిరిగిపోతున్నాయి. ఒక వ్యవసాయదారుడికి 4 ఎకరాల భూమి ఉంది, వరి పండిస్తే 40,000 వచ్చింది. ఆ 40,000తో ఆ ఉమ్మడి కుటుంబంలోన 4 లక్షల రూపాయలు ఆడు ఖర్చు పెడితే 3 లక్షలు అదనంగా ఒప్పైపోతాడు కదా. అలాగే 10 సంవత్సరాలు 13 30 లక్షలు అయిపోతే 1 ఎకరం పోతాడు. అందుకోసం అలాంటి ఖర్చు అంతా తగ్గించేటువంటి మాటలు చెప్పాలి. పక్కింటి బర్త్డే చేశాడని మనం కూడా అది చూడకూడదు, వాడు చెడిపోతాడు ఏదో ఒక రోజున. అలాగే చంద్రబాబు ఈ మధ్య మనం ఎప్పుడు ఒక పిల్లడికి 2 పిల్లలకి అందరం తగ్గించుకున్నాం. నాకు కూడా ఒక అబ్బాయి, అదేదో భగవంతుడిది కాదు. నేను నిజంగానే ఒక అబ్బాయే నాకు చాలని నేను నిర్ణయించుకొని ఒక అబ్బాయితో నేను ఆపేశాను. నాకు చాలామంది మా బంధువులు ఒప్పుకోలేదు. మిమ్మల్ని కూడా చెప్తున్నాను, పెద్ద కుటుంబాలు మనం ఇంకా పోషించలేము. చంద్రబాబు చూడు ఎంత ఎంత దుర్మార్గపు ఆలోచన. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇది వస్తుందట, గ్రాంట్. ఎక్కువ మంది పిల్లలు ఉంటే గ్రాంట్ వస్తుందట. దానికోసం 25,000 వస్తే గొరి పిల్లలకి ఇచ్చినట్టు మీరు పిల్లలు కనండి అని చెప్తున్నాడు. ఎవడైనా నవ్విపోడు ఒక ముఖ్యమంత్రి ఎలాగా చెప్పుకుంటాడా? ప్రపంచంలో 160 కోట్ల జనాభాతో కుళ్ళి కొనలేకపోతుంటే, మంచి నీరు లేక, ఇల్లు లేక, కడుపు నిండా తిండి లేక ఉంటే అది కలుషితం అయిపోయి కళ్ళు కనిపించక, గుడి జబ్బులతో వాటిలతో డబ్బులు చెల్లించలేక, రోగులు హాస్పిటల్ వెంబడి తిరగలేక చిరిగిపోతుంటే ఎలాంటి మాటలు చెప్తున్నాడు చూడండి. పిల్లలు కనండి అని చెప్తాడు. పైగా పిల్లలు కన్నా పంచాయతీలు పోటీ చేయడానికి అవకాశం ఇస్తారని చెప్తాడు. అంటే బాధ్యత లేని నాయకుడని మీకు మనం చేస్తాం. మన పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి, వీళ్ళు ప్రపంచంలో ఎక్కడైనా ఉపాధి సంపాదించగలిసిన స్థితికి ఎదగాలని జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తే ఆ స్కూల్స్ అన్ని ధ్వంసం చేసే పని ఇప్పుడు చేస్తున్నారని మీకు ఈ సందర్భం మనం చేస్తాం. ఒక నాయకుడికి ఒక ప్రభుత్వానికి ఉన్న తేడా మన కళ్ళ ముందే కనిపించిపోతుంది. హాస్పిటల్ పనిచేయదు, స్కూల్ పనిచేయదు, ఊర్లో ఉన్నటువంటి ఇది పనిచేయదు. ఎన్ని తగలడిపోయినాయి. స్వేచ్ఛగా మాట్లాడడానికి లేదు, మాట్లాడితే ఏటి మీద పోతుందని భయం. ఇదే పరిపాలన. ఆయన ఇంకా చంద్రబాబు నాయుడు కుమారుడైతే నేను చీల్చి చెండాడేస్తాను. ఎన్నాళ్ళు చెండాడుతావు? 3 సంవత్సరాల తర్వాత నీకు ఎంటబెట్టి కొట్టే రోజులు ఈ రాష్ట్రంలో రాబోతున్నాయని ఈ సందర్భంగా మీకు మనం చేస్తాం. మనం సర్వే చేస్తే 50% ఓట్లు జరుగుతున్నాయి. ఇప్పుడు మీ ముగ్గురు కలిసి ఉన్నారు కదా, 50% ఓట్లు జరిగినాయి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయం, మళ్ళీ మన ప్రభుత్వం రావడం అంతే ఖాయం అని మీకు ఈ సందర్భంగా మాట్లాడతారు. మోసపోయినామన్నది జనం అంతా నమ్ముతున్నారు. సమయం కోసం చూస్తారంతే. మన దగ్గర మనకెలాగా టక్కెట్టి ఆడు ఎక్కువ ఇస్తారని కొట్టాను, దెబ్బ కొట్టాను. నేను అడుగుతున్నప్పుడు కూడా, ఓటేసినప్పుడు కూడా చెప్పలేదు మనం, నాయన నీకు కాదనే. అప్పటికే టీడీపీకి ఓటేసింది. ఏదైనా మనమే ప్రేమ కోపం కూడా కాదు, ఇది 2 రెట్లు వెళ్ళిపోతుంది కదా. అది లెక్క చెప్పి లెక్క వేసుకొని మనకి ఇదైతే 1,00,000 వచ్చింది,
ఇప్పుడు 2 లక్షలు వస్తుంది, ఉన్న బోడిగుండు అయిపోద్దని సంగతి తర్వాత తెలిసింది. పోయింది. నేను మనం ఎన్ని ఇవ్వగలుస్తామా, ఏం చేయగలుస్తామా అన్నది ఇప్పుడు నేను చెప్పను. కానీ సో అందరి సమస్యలకి స్పందించేటువంటి గుణం ఉన్న ప్రభుత్వం మనది. మాయ చేసి ఎలాగ మోసం చేద్దాం అన్నటువంటి ప్రయత్నం చేసే ప్రభుత్వం ఇది. మన కళ్ళెదురే కలిసిపోతుంది. అయితే మీరు సామాన్య ఓటర్లుగా నేను చెప్పడం లేదు. ఇప్పుడు ఇందాక నిర్మల చెప్పినా ఇంకొకరు చెప్పినా మీరు నాయకులుగా పనిచేయాలంటాను నేను. చెప్తుండండి, మాట్లాడుతుంది. ఎవడు దొరికితే వాడికి జరిగింది నచ్చ చెప్పండి, ప్రయత్నం చేయండి. నా దగ్గరికే వచ్చేవాళ్ళు, నాకు అత్యంత సన్నిహితులు, నాకు ఓటేసినలే ఏదైనా మన ప్రభుత్వం బాగోలేదండి అనేవాళ్ళు. అంత తీవ్రంగా ఉన్న తర్వాత మరి ఏటికి వేస్తాం అని ఊరుకున్నాను నేను. అలాగే ఓడిపోయిన తర్వాత కూడా తగిన శాస్తి అయ్యిందండి, జగన్మోహన్ రెడ్డి తగిన శాస్తి అయ్యిందన్నారు. సంవత్సరం తర్వాత చూశాను, ఏంటి కొద్దిగా తేడా ఉన్నట్టుంది. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. 80% వీడికి మరి గెలవ అవ్వకూడదండి అన్నారు. మారిపోతుంది, ట్రెండ్ అలాగే మారిపోతుంది. 2 సంవత్సరాలకే ఎంత దివాలా అయిపోయినటువంటి అధికార పార్టీ నేను ఎప్పుడు చూడలేదు. మొదటి 2 సంవత్సరాలు సరిగా సరసాగా ఎవడు బయటపడ్డు. ఇప్పటికీ ఎంత బొక్కుంటే నీకు రేపు ఇంకా రోజులు అయిపోతున్న కొద్ది వాళ్ళు పని అయిపోయిన దాని తర్వాత ఎంతమంది మారిపోతారు. మనం కూడా ఇప్పుడు కొత్త పద్ధతి ఇంకా పెట్టబోతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డిస్కస్ చేస్తున్నాం. ఎవరెవరు అధికారులు చట్ట వ్యతిరేకంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా పనిచేస్తారో వారి జాబితాల్ని సేకరించేటువంటి పని చేస్తాం. జిల్లా స్థాయిలోను, మల్టీ జోన్ స్థాయిలోను, రాష్ట్ర స్థాయిలోనూ సేకరిస్తాం. మనకు పని చేయలేదని సేకరించాం. చట్ట వ్యతిరేకంగా ఉంటే, రాజ్యాంగ వ్యతిరేకంగా అతను వ్యవహరిస్తే, ఇతను వైఎస్ఆర్ పార్టీ వాడు కనుక ఇతనికి నేను వేధిస్తానని గొప్పలకు పోయి ఆ విధంగా పనిచేసినటువంటి పేర్లన్నీ జాగ్రత్త పెట్టాలని నిర్ణయించుకున్నాం. ఎందుకు? మీరు మమ్మల్ని నమ్మడం మానేశారు. ఎందుకండి మేము ఏం చేయలేదు, మళ్ళీ వచ్చి మీ దగ్గర నేను చెప్తే పక్కన వచ్చిన జనార్దన్ చెప్తే చేస్తారు కదా మీరు. అవతల కూడా అదే ఉంది. ఇప్పుడు ఏది కలబెడదాం, మళ్ళీ వచ్చినప్పుడు సీనుకో జనార్దన్కో ఇంకోటికో పట్టుకుందాం వచ్చింది అని. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక బుక్లోన అయ్యగారి సంగతి అంతా రాసి పెట్టుకుంటాం. ఆయన పని వచ్చినప్పటికీ ఈ బుక్ తెలుస్తాం. బుక్లోన అయ్యగారి పేరు ఉందా లేదా, ఆయన ఎలా వ్యవహరించినా చూసిన తర్వాత ఏ రికమెండేషన్ అయినా అది నేను ఇప్పుడు తయారు చేశాను. దీనికి పట్టుకొని జగన్ గారి దగ్గరికి వెళ్తున్నాను. ఆయనకు ఒప్పిస్తే రాష్ట్రం అంతా ఇది అమలు చేస్తాం. ఎందుకు మీరు తప్పలు పోతారంటే, ఎవరికైనా పని అయిపోయిన రోజుల నుంచి మనకు విముక్తి లభిస్తుంది అని మీకు నమ్మకం కూడింది. ఈ పని ఆయనకు కూడా ఒప్పించి నచ్చజెప్పి తయారైంది. డ్రాఫ్ట్ అంతా తయారైంది. రిజిస్టర్స్ తయారవుతాయి. మీ కంప్లైంట్లన్నీ ఒక కమిటీకి వస్తాయి. జిల్లా లెవెల్లో కమిటీ ఉంటుంది, మండల లెవెల్కి వాళ్ళు వెరిఫై చేస్తారు. 1-2 సార్లు చూసి అతనితోటి మాట్లాడతారు. నాయనా నువ్వు ఇలాగే ఉంటావా, చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు చేసుకొని మరే ప్రభుత్వాల్లో నువ్వు పనిచేయవా, నీకు అవసరం మరి పడదా, నీ అభిప్రాయం ఏంటి, ఇలాగ మా ప్రజలందరూ ఇలాగ నీ మీద కంప్లైంట్ చేస్తున్నారు అని అడుగుతారు. అతని సమాధానాన్ని నోట్ చేస్తారు. నోట్ చేసి ఈ శ్రీముఖం తర్వాత 3 సంవత్సరాల తర్వాత వాడికి సుఖ చూపించే కార్యక్రమం జరుగుతుందని మీకు సందర్భంగా అయిపోయింది. 2 సంవత్సరాలు అయింది. పోనీ అవతల వాడు హుషారులో ఉన్నాడు, యువతలోడు ఇది ఇంకా ఎవరైనా చేస్తే ఇంక భరించలేము. ఇంత రాజ్యాంగ విరుద్ధమైనటువంటి పరిపాలన ఇంకే రాష్ట్రంలో లేదు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చూశారండి? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మీ కళ్ళెదురుగా మీరు చూశారు కదా. మీరే చెప్పేవాళ్ళు, ఏంటండి మీరు ఏ పార్టీ అనకుండా నిష్పాక్షికంగా అర్హత ఉంటే ఇచ్చేమని చెప్తున్నారు, మా మాట ఇంకా ఒడివెంటాడండి అని మీరు అనేవాళ్ళు. అంత నిష్పాక్షికంగా జరిగింది. ఈవేళ ఆ పరిస్థితి ఉందా? తిరిగేమో మన మీద అన్యాయం చేసాం. మనమే రాష్ట్ర దేశంలో మొత్తం శాచురేషన్ కాన్సెప్ట్ కింద చేసిన ప్రభుత్వం. శాచురేషన్ అంటే అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందించినటువంటి పథకం అందించాలన్నటువంటి కాన్సెప్ట్ అమలు చేసింది ఒక వైఎస్ఆర్ ప్రభుత్వమే రాష్ట్రంలో. ఆనాడు మనందరం కొంత ఇబ్బంది పడ్డాం. ఏంటి, మేము పనిచేసిన గ్రామాల్లోనే వాడికి అన్ని సౌకర్యాలు చేస్తూ మేమిచ్చామన్న గౌరవం నాకు లభించలేదు. 30 లక్షలు ఇల్లు ఇచ్చినా
ఎవడు మీరు పార్టీ ఇల్లు ఇచ్చిందిరా మీ చేతి మీద మేము అందుకున్నామని ఒక్కడు అనడం లేదు. ఇది అన్యాయం ఏంటని ఇవన్నీ సరిచేసే పని నెక్స్ట్ ప్రభుత్వంలో చేస్తామని ఈ సందర్భం మనం చేస్తాము. పేదల పక్షాన్ని మనం నిలబడదాం, రైతుల పక్షాన్ని నిలబడదాం, అధికారం అందించాల్సినటువంటి కుటుంబాలకు అధికారాన్ని అందిద్దాం. అడ్డుపడుతున్న అందరికీ నోట్ చేద్దాం. నోట్ చేసి వారి తాలూ సినిమా తర్వాత మనం చూద్దాం. ఆ హామీ జగన్మోహన్ రెడ్డి నుంచి మీకు లభిస్తుందని ఈ సందర్భంగా మనం చేస్తూ, మీ అందరికీ మహిళా మనులందరూ వచ్చారు. మీరు ఎక్కువగా మాట్లాడాలి. ఎక్కువగా మీ వల్లనే పార్టీ బలపడుతుంది. మీరు 10 మందికి నచ్చజెప్పగలరు, ఓపిక మీద నచ్చజెప్పగలరు. ఈ తెలిసిన విషయాలన్నీ మాకెందుకులని మీరు ఊరుకుంటే కాదు. ఎక్కడ కలిసినా సమావేశాల్లోనూ, బంధుత్వాల్లోనూ, ఫంక్షన్స్లోనూ, ఏదైనా కార్యక్రమంలో సాయంత్రం పిలిపించైనా మాట్లాడుతుండడం చేసి రెడీ చేయండి మనం చేస్తున్నాం. ఇవన్నీ అతను ఎలక్షన్ 6 మాసాలు ఉందనగా మళ్ళీ చంద్రబాబు ఒక దొంగ దీంతో మళ్ళీ వస్తాడు. నాకు ఇది ఇప్పుడు దాకా తెలియదే, ఇది ఇప్పుడు ఇచ్చేస్తాను నన్ను ఓటు కోసం. అప్పుడిప్పుడు కుంకుమ బొట్లకు డబ్బు ఇచ్చినట్టుగా వాటికి అధిగమించినట్టు మనం తెలివితేటలుగా జనం తయారు చేయాలి. అలాగేను బాబు అని సినిమాను బాక్స్లోకి వెళ్ళినప్పుడు చూపించాలి. ఇక 2-3 విషయాలు ఉన్నాయి. మొన్న అధికారులు మనకు వ్యతిరేకంగా చేశారు. ఎందుకో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటే ఈ ఈనాడు పేపరు, ఈటీవీ వాళ్ళు దీంతో నమ్మేసి అబద్ధాలన్నీ భూములు దొబ్బేస్తారని అది చెప్పి అన్నీ మనం చేసినవే అమలు చేస్తున్నారు. ఇప్పుడు ఆ సర్వే అవన్నీ అదే చేస్తున్నారు. ఆ ఆఫీసులు, ఆ సిస్టమ్స్, ఆ రిజిస్ట్రేషన్స్ అన్నీ రెవెన్యూలో నేను తెచ్చినవి, మిగతా జగన్మోహన్ రెడ్డి విధానాలే అన్నీ అమలు చేస్తూ అబద్ధాలు చెప్పారు ఓట్ల కోసం. జగన్మోహన్ రెడ్డి భూమి తీసుకుంటాడు. ఎక్కడైనా ఒక ముఖ్యమంత్రి కాదు, సాధారణమైన పౌరులు తీసుకోవడానికి అవకాశం ఉందా? లేదా దేశంలో ఉండేటువంటి రాష్ట్రపతి తీసుకోవడానికి అవకాశం ఉందా? రాజ్యాంగం ఉంది, రాజ్యాంగంలో ఆస్తి హక్కు ఉంది. కానీ నమ్మించారు మిగతా వాళ్ళకి. నమ్మించి ఆ స్పీడ్లోన మనం ఏం చెప్పినా వినకుండా ఓటు వేసేసారు. ఈ విషయాలన్నీ మీరు ముందే చెప్పాలి. మళ్ళీ ఎన్నికల నాడు వాళ్ళందరికీ తెలియవు. జాగ్రత్తగా ఎవరికి తెలిసినట్టు ఉంటారని పిలిచి వీళ్ళకి చెప్పడం ఏంటి, మన మాట వింటారు వీళ్ళు అని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకండి. మన మాట మనం వినలేదు. టీవీల్లో చూసినటువంటి మాటలకు మోసపోయినారు. లీడర్స్ లాగే మీరు ఉండాలి. 10 మందిని ఎడ్యుకేట్ చేసే బాధ్యత మీదని ఈ సందర్భంగా మనం చేస్తూ, ఇవాళ మీ అందరూ వచ్చారు, చాలా సంతోషం. వంట అయిపోయిందా? రెడీ అయిపోయిందా? సన్మానం ఉంది. సన్మానం ఎలా చేస్తామంటే, మనం సన్మానానికి పిలిచినటువంటి పంచాయతీ ప్రెసిడెంట్ వాళ్ళు, వార్డు సభ్యులు కలిపి ఇటు నుంచి వస్తారు. కుర్చీలు తీసేయండి మీద.